సాధనలో ఒక స్థాయికి చేరిన వాళ్ళు వ్యక్తికి పనుల వల్ల ఏదైనా పొందాల్సిన అవసరం లేదు. పనులు చేయకపోయినా ఏది వాళ్ళు కోల్పోరు. అలాగే వారు ఎవరి మీద ఆధారపడి ఉండరు అవసరాలకి అని చెప్పారు భగవానుడు. ఇప్పుడు ఈరోజు ఇది చూద్దాం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ఆసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. తస్మాదసక్తః అంది కదా. తస్మాత్ అంటే కాబట్టి, అందువలన అసక్తః అసక్తుడవై అంటే అనాసక్తితో, సతతం ఎల్లప్పుడూ నిరంతరం, కార్యం చేయవలసిన కర్మను పనిని, సమాచర నీవు చేయవలను. సమాచర అంటే ఆచరించడం, నీవు చేయాలి, ఆచరించాలి. అసక్తో హ్యాచరన్ కర్మ, మూడవ చరణం. అసక్తో హ్యాచరన్ అనేది ఒక సంధి, అక్కడ సంధి జరిగింది. ఎలా? అసక్తః హి ఆచరన్, అసక్తః హి అన్నప్పుడు అసక్తో హి వస్తుంది, సంధి జరిగినప్పుడు. అసక్తో హి ఆచరన్ కాబట్టి అసక్తో హ్యాచరన్ కర్మ అంటే అసక్తః హి అంటే అసక్తుడవై, ఆచరన్ కర్మను చేయో. పరమాప్నోతి అంటే పరమస్థితిని, ఆప్నోతి పరమాప్నోతి పొందుతాడు. పురుష అంటే మనిషి. కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తిరహితుడవై నీ పనులను ఒక కర్తవ్యంలాగా నిర్వహించు. ఏలనన్న కర్మఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు అని చెప్తున్నారు. ఇందులో అంటే ఒక డిస్కషన్ కోసం అడుగుతున్నాను. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినప్పుడు అంటే ఆసక్తి లేకుండా, ఫలితాలపైన ఆసక్తి లేకుండా మనం చేసినప్పుడు పరమాత్మను నువ్వు చేరుకోగలవు అని చెప్తున్నారు కదా భగవానుడు. అది ఎలా సాధ్యం? జస్ట్ ఒక డిస్కషన్ కోసం అడుగుతున్నాను. మన పనులు, మన కర్తవ్యం మనం చేస్తే భగవంతుని ఎలా చేరుకోగలుగుతాం? అంటే మేడం ఫలితం భగవంతుని మీద పెట్టేయటమే అనేది, అంటే కంప్లీట్ శరణాగతి అన్నమాట. అంటే మేడం మనం అంటే ఏదైనా మనం ఆశించేమో అంటే మనకి పాపం గాని పుణ్యం గాని ఏదో ఒకటి మనం ఆశిస్తుంటాం. దానివల్లే మనకి పునర్జన్మలు లభిస్తూ ఉంటాయి కదా. ఇంకా అసలు ఏ ఫలితాన్ని ఆశించినప్పుడు ఇంకా పరమాత్ముడికి అప్పచెప్పినప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ జన్మ రాకుండా పరమాత్ముడినే చేరుకుంటాం అని అనుకుంటున్నానండి. ఇతరులకి సేవ చేయడము, ఎవరన్నా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం వల్ల కూడా అనిపిస్తుంది. అంటే పాప పుణ్యాలు ఫలితాలు పక్కన పెట్టేస్తే మనం ప్రాక్టికల్గా, అంటే ఇప్పుడు మన సైన్స్ కూడా చెప్పుకుంటున్నాం కదా, సైంటిఫిక్గా, అంటే మన లాజికల్ మైండ్ కొంచెం అలా ఆలోచిస్తుంది కదా, రేషనల్గా. సో ఆ రకంగా మనం చూసాము అంటే మనం ఎలా ఆలోచించవచ్చు? మీరు ఇదే క్వశ్చన్ ఒకసారి అడగండి మ్యామ్ మళ్ళీ. అంటే ఇప్పుడు పాప పుణ్యాలు ఆధ్యాత్మికత కొంచెం పక్కన పెట్టేసి మనము ప్రాక్టికల్గా మనం ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటే పరమాత్మను చేరగలము అని అంటున్నారు కదా. అది ఎలా సాధ్యం? మనం ఇతరులకు సేవ చేయడము ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? దానివల్ల పుణ్య ఫలితం అనేది మనకు దక్కి భగవంతునికి దగ్గర అవుతాము అంటున్నారు. అలా కాకుండా కొంచెం సైంటిఫిక్గా, అంటే మనం ఎన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం కనుక మనం ఇలాంటి పనులు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం చేసామనుకోండి, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది మనకు? దాని మీద మనకి మోహం ఉండదు కదా మ్యామ్. మనం ఏమైతే చేస్తామో దాని మీద మనం ఏమి కోరుకోవట్లేదు అని అంటే దాని మీద మనకి ఏమి ఉండదు కదా.
ఉండదు. అది యజ్ఞములు వంటి చేయడం వలన కానీ ఉండదు. యజ్ఞములు అది యాగములు వంటి చేయడం వల్ల కూడా ఉమ్. ఉండవచ్చా? అదే మనలో ఏం జరుగుతుంది అలా చేసినప్పుడు మనలో కలిగే చేంజెస్ ఏంటి, హౌ ఇట్ ఈస్ సంతృప్తి కలుగుతుంది. అది సంతృప్తి ఆత్మతృప్తి కలుగుతుంది. సంతృప్తి వల్ల ఏమవుతుంది, సంతోషం, హ్యాపీనెస్ హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ వల్ల ఏమవుతుంది, మనం ఒక వైబ్రేషన్ లెవెల్ అని ఇలా కొన్ని చెప్పుకున్నాం కదా, భగవంతుడికి దగ్గరగా చేరిన ఫీలింగ్ వస్తుందా? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆసక్తి రహితంగా మన పనులు చేసాము అంటే మొదట జరిగేది ఏంటంటే మన మైండ్ క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఆ చేసిన ఫలితము వల్ల మనకు విజయం కలుగుతుందా అపజయం కలుగుతుందా మనం ఆలోచించట్లేదు, మనకు అనవసరం అది. అప్పుడేమవుతుంది, యాంగ్జైటీ తగ్గిపోతుంది, యాంగ్జైటీ ఉండదు ఇక కదా. యాంగ్జైటీ ఎప్పుడు వస్తుందంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడే వస్తుంది యాంగ్జైటీ. లేదంటే అమ్మో నేను ఇది తప్పుగా చేస్తే ఇది సక్సెస్ అవ్వకపోతే ఏమవుతుంది అనే ఆలోచనలో వెళ్ళిపోతాం. నలుగురిలో నాకు మర్యాద ఉండదు, అందరూ నవ్వుకుంటారేమో, నేను ఫెయిల్ అయిపోతే ఎలా, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనమాట. ఆసక్తి ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి, యాంగ్జైటీ వస్తుంది, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వస్తుంది, ఒక్కోసారి ఫియర్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంటుంది. అమ్మో నాకు విజయం వచ్చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు నా గురించి ఎలా అనుకుంటారు. అదేదో చెప్తారు కదా, విజయాలు సాధిస్తూ సాధిస్తూ మనం పైకి ఎక్కామనుకోండి ఆ పైన మనం ఒంటరి అయిపోతామేమో అని. ఫియర్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంటుంది కొంతమందికి. ఇంకేముంటుంది, నేను నిరాశ చెందుతాను, నిరాశ చెందినప్పుడు నాలో ఇవి జరుగుతాయి, ఇలాంటి భయాలు కొన్ని వస్తాయి. ఎప్పుడైతే మనము ఈ ఎక్స్పెక్టేషన్ అనేది లేకుండా మనం చేస్తూ వెళ్ళామనుకోండి ఈ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిపోతాయి, భయం తగ్గిపోతుంది, యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. ఏది వచ్చినా ఓకే నేను ఓపెన్గా ఉన్నాను. అప్పుడు ఏమవుతుందంటే మైండ్ క్లారిటీ వచ్చేస్తుంది, మైండ్ క్లియర్గా ఉంటుంది. క్లియర్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ మనం చేస్తున్న పని మీద మనం దృష్టి పెడతాం, చక్కగా చేయాలి, చక్కగా చేయడమే ఒక సక్సెస్. చేసేసిన తర్వాత కాదు, ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ అనమాట. అప్పుడేమవుతుంది, వైబ్రేషన్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకంటే మనలో నెగిటివిటీ లేదు. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వచ్చాయో వైబ్రేషన్ లెవెల్ పడిపోతుంది, మన వైబ్రేషన్ అంటే భగవంతుడికి దూరం అవుతున్నట్టు మనం. ఎందుకంటే భగవంతుడికి హయ్యెస్ట్ బ్లిస్, గాడ్ ఈజ్ నథింగ్ బట్ బ్లిస్. ఆ బ్లిస్ అనేది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్. మనకు దగ్గర అవ్వాలి అంటే ఈ నకారాత్మకమైన ఏవైతే ఉన్నాయో భావనలు ఆలోచనలు వాటిని తగ్గించుకుంటూ వచ్చామనుకోండి వైబ్రేషన్ లెవెల్ పెరుగుతూ వస్తుంది. అంటే యూఆర్ గెటింగ్ క్లోజర్. అది అనమాట భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ పనులను ఒక కర్తవ్యంలాగా నిర్వహించును. ఏలనన్నా కర్మఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. పరమాత్మను చేరుకోగలడం అంటే ఇదన్నమాట. పరమాత్మ అంటే మనం ఇప్పటివరకు ఏంటి, మనం ఒక రూపంలోనే అనుకుంటూ ఉంటాం. పరమాత్మ అంటే ఎనర్జీ కూడా, ఎనర్జీ వైజ్ కూడా ఉన్నాడు. ఎనర్జీ అంటే మనలో ఆ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి అంటే మనలో ఉన్న పాజిటివిటీని రేస్ చేసుకోవాలి. నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఎమోషన్స్ని తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి అది ఆలోచించాలన్నమాట. ఏం చేయాలి అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా పని చేయడము, సరెండరెన్స్. మీరు ఎవరో అన్నారు, ఎవరు గౌరీ గారు, గౌరీ గారు అన్నారు సరెండరెన్స్ అన్నారు. సరెండరెన్స్ అంటే ఏంటి, యు ఆర్ ఎంప్టీ, యూ హ్యావ్ నథింగ్ విత్ యూ, ఐ బిలాంగ్ టు యూ అని ఇచ్చేయడం అనమాట. అప్పుడు ఇంకా అక్కడ మంచి ఉండదు, చెడు ఉండదు. అంటే యు ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. సరెండరెన్స్ అందుకనే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆఫరింగ్ టు గాడ్. మనం ఏదైతే మనం ఇస్తున్నామో భగవంతుడికి అంటే మనం చేసే పూజలు, నైవేద్యాలు పెట్టడం, పూజ చేయడం, ఇదంతా ఏంటంటే వీఆర్ ఆఫరింగ్. ఈ ఆఫరింగ్స్ కన్నా ముఖ్యమైనది ఏంటంటే మనల్ని మనం కంప్లీట్గా అర్పించుకోవడం. ఎందుకు భగవానుడు అదే చెప్తారు కదా, యూ సరెండర్ అంటున్నాడు. ఆబ్వియస్లీ మనం దగ్గర అయిపోతాం ఆయనకి, ఆ వైబ్రేషన్ లెవెల్కి మన వైబ్రేషన్ దగ్గర అవుతుంది. అది అందుకని చెప్తున్నారు, మీరు అలా చేసినప్పుడు నన్ను చేరుకోగలరు అనే దానికి అర్థం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు, జ్ఞానులు అనేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి పనులు చేయాల్సిన అవసరం లేదు,
పనుల్లో వైఫల్యం వస్తుందని భయం ఉండదు, ఎవరి మీద ఆధారపడి ఉండరు. ఇది జ్ఞానుల స్థితి. అది దాని గురించి చెప్పారు. అంతకుముందు ఏం చెప్పారు? అంతకుముందు శ్లోకాల్లో కర్మ చెయ్యి అని చెప్తూ వస్తున్నారు కదా. ఇప్పుడు మనం చూడబోయే శ్లోకంలో ఏంటంటే భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు కదా, నువ్వు కర్మ చెయ్యి అంటున్నారు. జ్ఞానులు ఎలా ఉంటారో చెప్పారు, కానీ నువ్వు అలా జ్ఞానిలా ఉండాలని చూడొద్దు, నువ్వు మటు కర్మ చేయాల్సిందే అని చెప్తున్నారు. ఇప్పుడు అర్జునుడికి ఆబ్వియస్లీ ఒక అనుమానం అనేది వస్తుంది, ఎందుకు చేయాలి, అసలు ఎందుకు చేయాలి కర్మ అంటే. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కొన్ని రీజన్స్. అవి కర్మ చేస్తే అంటే అనాసక్తితో మనం కర్మ చేసినప్పుడు మనం భగవంతుడికి దగ్గర అవుతాం అనేది ఒక రీజన్. దానికి ఇంకొక భౌతికంగా ఇంకొక రీజన్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి, మన ఇంటర్నల్ కనెక్షన్ విత్ గాడ్. అలా చేసినప్పుడు ఆసక్తితో మనం పనులు చేసినప్పుడు మనం ఇంటర్నల్గా మనం ఎలా భగవంతుడికి దగ్గర అవుతాము అనేది ఒక పాయింట్, ఒక కోణం. అది ఇంకొక కోణం ఏంటంటే భౌతికత. భౌతికంగా మనము దానివల్ల లాభం ఏంటి అంటే మన కర్తవ్యం మనం చేసినప్పుడు దానివల్ల వచ్చే లాభం ఏంటి అనేది నెక్స్ట్ శ్లోకాల్లో 20th శ్లోకంలో ఉంటుందన్నమాట. ఇది చూద్దాం. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అంటే కర్మణైవ హి అంటే మొదటి కర్మణైవ హి, కర్మణ ఏవ హి, దాన్ని విడ తీసుకుంటే కర్మణ ఏవ హి అంటే కర్మణైవ హి సంధి జరిగినప్పుడు కర్మ ద్వారానే, హి అంటే దానివల్లనే అని చెప్పడం. కర్మ ద్వారానే సంసిద్ధిం ఆస్థిత, సంసిద్ధిమాస్థిత అని ఉంది కదా. సంసిద్ధిం ఆస్థిత, సంసిద్ధిం అంటే పరిపూర్ణతను పొందారు, అంటే సంపూర్ణ స్థితిని పొందారు, అంటే జ్ఞాని యొక్క స్థితిని పొందారు. ఎవరు పొందారు? జనక ఆదయ. జనకాదయ అంటే జనక ఆదయ అంటే జనక మహారాజు వంటి మహాజ్ఞానులు. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, చూసుకోవాలి. మహాజనులు, ఓకే, మహాజ్ఞానులు అనుకోండి, మహాజనులు అంటే అలాంటి గొప్పవారు అని. మహారాజు జనకుడు వంటి మహాజనులు గొప్పవారు. 3వ చరణము లోక సంగ్రహమేవాపి, లోక సంగ్రహం ఏవ అపి, అపి అంటే కూడా అని. లోక సంగ్రహం ఏవ అపి, సమాజహితాన్ని కూడా సంపశ్యన్ కర్తుం అర్హసి, సంపశ్యన్ కర్తుం అర్హసి, దృష్టిలో ఉంచుకొని పని చేయటానికి నీవు తగిన వాడవు. అర్హసి అంటే అర్హత కలిగిన వాడవు, కర్తుం అంటే చేయడానికి, సంపశ్యన్ అంటే అలాంటిది దృష్టిలో పెట్టుకొని, దృష్టిలో ఉంచుకొని పని చేయడానికి నీవు తగిన వాడవు. ఎలాంటిది దృష్టిలో పెట్టుకొని చేయడానికి? సమాజహితాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని పని చేయడానికి నీవు తగిన వాడవు. జనకుడు వంటి రాజులు కర్మ ద్వారానే ఆధ్యాత్మిక స్థితిని పొందారు. కేవలం తమ సిద్ధి కోసమే కాదు, ప్రజల శ్రేయస్సు కోసం కూడా నీవు కర్మ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ కర్మయోగం అనేది కేవలం మనం భగవంతుని దగ్గర చేరడానికి ఒకటే కాదు. నేను ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నేను చేస్తున్నాను అని అంటే అది జస్ట్ నా కోసమే కాదు నేను చేస్తున్నది అంటే, అలాంటి స్థితిలో నువ్వు ఉండకూడదు అని అర్జునుడికి చెప్తున్నాడు. నీ బాగు కోసమే కాదయ్యా, నువ్వు సమాజానికి కోసం అంటే లోకానికి ఉపయోగపడే పని కూడా నువ్వు చెయ్యాలి, ఆ శ్రేయస్సు కోసం కూడా నువ్వు చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే క్షత్రియులు అంటే ఏంటి? లీడర్స్ అని కదా. క్షత్రియులుగా ఉన్నవాళ్ళు రాజ్యాన్ని పరిపాలించడం, రాజ్యభారాన్ని మోయడం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళలో ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది ఉంటుంది. లీడర్షిప్ అంటే ఏంటి అర్థం? వేరే వాళ్ళని గైడ్ చేయడం, వేరే వాళ్ళకి దారి చూపించడం, అంటే దాన్ని నాయకత్వం అంటారు. కాబట్టి వారికి ముఖ్యంగా క్షత్రియులకి ఇప్పుడు కూడా లీడర్షిప్ రోల్స్లో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటుంది, సమాజం పట్ల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అది ఒక కథ కూడా ఉంది జనక మహారాజు గురించి. అష్టావక్ర అని ఆయన తెలుసు, మీకు వినే ఉంటారు ఈ కథ. అష్టావక్రుడి గురించి తెలుసా? కొంచెం తెలుసు మేడం.
ఎవరైనా అంటే కొద్దిగా తెలుసు నాకు. కొద్దిగా చెప్పండి. ఆ, ఆయన తల్లి కడుపులో ఉండేటప్పుడు వాళ్ళ తండ్రి వేదాలు చెప్పేటప్పుడు అందులో కొన్ని మిస్టేక్స్ అది చెప్తారన్నమాట. చెప్తే తండ్రి కోపగించుకొని అతనికి శాపం పెడతారు, అష్టవంకరలతో పుడతాడని చెప్పేసి. అతను చాలా పుట్టిన తర్వాత జ్ఞానిగా ఉంటాడనమాట. వాళ్ళ నాన్నగారు ఒకసారి జనక మహారాజ్ దగ్గర పోటీకి వెళ్ళి అక్కడ జరిగిన సభలో జరిగిన పోటీలో వాళ్ళ నాన్నగారు ఓడిపోతే అక్కడ బందీగా ఉంటారు. ఈ అష్టావక్రుడు పెద్ద అయిన తర్వాత ఇలా వాళ్ళ నాన్నగారి గురించి తెలుసుకొని అప్పుడు జనకుడి దగ్గరికి వెళ్ళి అదే ఆధ్యాత్మిక ప్రశ్నలో ఏవో వాటిలో గెలిచి వాళ్ళ నాన్నగారిని విడిపించుకొని వస్తాడు. ఓకే, అంటే కొన్ని పుస్తకాల్లో ఒక్కొక్క వర్షన్ ఉంటుంది. కరెక్టే, చాలా వరకు ఓవరాల్గా మీరు చెప్పింది కరెక్టే. బేసిక్గా ఏంటంటే అష్టావక్రుడు జనకుడి దగ్గర ఉంటాడు అనమాట. ఆయనకి గురువు. జనక మహారాజు ఇంకా ఆత్మస్థితిని పొందనప్పుడు ఆయనలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. చాలా ఆయన ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అనే కుతూహలంతో ఉంటాడు అనమాట. అప్పుడు చాలా మందిని అడిగితే ఎంతోమంది ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అయితే చెప్తారు, కానీ ఆయనకు తృప్తి కలగదు. ఆ నేపథ్యంలో ఒక కథ ఉంది. ఏంటంటే ఒకరోజు ఆయన రాజ్యసభ అయిన తర్వాత, ఆ రోజు చాలా అంటే ఒక బిజీ డే అంటారు కదా, అలా అన్నమాట. అలా అయ్యి ఆయన కూర్చొని ఉంటారు, అందరూ వెళ్ళిపోతారు సభలో. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయనకి కొద్దిగా అలా నిద్ర వచ్చేస్తుంది. జస్ట్ అలా తూగుతూ ఉంటారు కదా, పవర్ నాప్, అలా తీసుకున్నప్పుడు ఆయనకు ఒక కళ వస్తుంది అన్నమాట. ఏంటి ఆ కళ అంటే, ఆయన పడుకున్న తర్వాత ఒకరోజు రాత్రి శత్రువులు వచ్చి రాజ్యాన్ని కబలించేస్తారు, ఆక్యుపై చేసేసుకుంటారు. ఆయన పారిపోతాడు, ఊరి నుంచి పారిపోయి దేశయాత్ర చేసుకుంటూ అలా చాలా రోజులు గడిచిపోతుంది అనమాట. గడిచిపోతుంది. ఆయన భిక్షాటన చేసుకుంటూ అలా ఒక దగ్గర కూర్చొని ఉంటే ఇంకా తినడానికి కూడా తిండి ఉండదు. చేతిలో ఎవరో ఇవి వేస్తారు, నాణ్యాలు వేస్తారు. నాణ్యాలు వేసినప్పుడు అది ఆ చప్పుడికి ఆయనకి మెలకు వస్తుంది. ఆయన సింహాసనం మీదే ఉన్నాడు, కానీ ఆ కళ వల్ల ఆయన చాలా చెల్లించిపోతాడు అనమాట. అంటే అన్ని రోజులు ఏదో సంవత్సరాలు గడిచిపోయినట్టు ఆయన అనుభవిస్తాడు ఆ కళలో. అది జస్ట్ ఊరికే ఒకసారి అలా వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయిన కళలాగా కాకుండా ఎన్నో నెలలు సంవత్సరాలు గడిచిపోయినట్టుగా ఆయనకి ఆ భావన ఉంటుంది లోపల. నేను ఎంత బాధపడ్డాను ఈ కళలో, ఎంత అనుభవించాను, భార్య పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయారు, చెల్లా చెదురైపోయింది. అలాంటి దీంతో నిద్రలేస్తాడు. లేచినప్పుడు అప్పుడు దీని గురించి ఎంతో మందిని అడుగుతాడు, నాకు ఇలా వచ్చింది ఏంటి, దీని విషయం ఏంటి, నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు ఎవరు సమాధానం చెప్తారు, కానీ ఆయనకు తృప్తి కలగదు. అప్పుడు అష్టావక్రుడు వస్తాడు. వచ్చి జనక మహారాజుని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, మీరు కళలో మీరు ఓటమి పొందారు, దారిద్ర్యం అనుభవించారు, మీ భార్య పిల్లల చెడబాటు అనుభవించారు, అవమానము బాధ అన్నీ అనుభవించారు కదా. ప్రస్తుతము మీకు అవన్నీ మీకున్నాయా, మీరు అది అనుభవిస్తున్నారా అని అడిగారు. అడిగితే జనకుడు ఏం చెప్తాడు, లేదు, ఇప్పుడేం అనుభవంలో లేదు, నాకు అలాంటివి ఏం లేవు అంటాడు. మళ్ళీ అష్టావక్రుడు అడుగుతాడు, సరే మీరు కలగన్నారు కదా, మీరు కలలో ఉన్నప్పుడు మీతో పాటు మీ సైన్యము, మీ రాణులు, మీ పిల్లలు అందరూ మీతో ఉన్నారా కలలో అంటే, లేదు, నేను ఒంటరిగానే ఉన్నాను అంటాడు. అంటే అప్పుడు అష్టావక్రుడు చెప్తాడు, అంటే ఇప్పుడు కలలో మీరు రాజ్యాన్ని కోల్పోయినప్పుడు మీతో ఇది ఎవరు లేరు, మీ సైన్యం అంటే భౌతికంగా మీ సైన్యం లేరు, రాజులు లేరు, సంపదలు లేవు, ఇవేవీ లేవు. ఇప్పుడు మీకు కలలో అనుభవించిన బాధ కానీ అవమానం కానీ ఇప్పుడు లేదు. అంటే ఏంటి, ఇది నిజం కాదు, అది నిజం కాదు. నిజమైనది ఏంటి మరి? ఎందుకంటే కలలో ఉన్న బాధ ఇప్పుడు లేదు,
ఇప్పుడున్న పరివారము, ఈ హోదా, ఈ సింహాసనం మీద కూర్చున్నది కలలో లేదు. అంటే రెండు అనిత్యాలే. కానీ ఒకటి ఉంది, మీరు కలలో అయినా భౌతికంగా ఇప్పుడు ఉన్న సమయంలో అయినా మీతో కలిసి ఉన్నది ఒకటే. ఏంటి? అనుభవించిన ఆత్మ. మీరు ఏదైతే అనుభవించారో అది ఎవరు అనుభవిస్తున్నారో? ఆత్మ అనుభవిస్తోంది. ఆత్మ అనేది ఖచ్చితంగా నిశ్చయంగా మీతో ఉంది అని చెప్తారు. అంటే ఇవి రెండు అబద్ధాలే కనుక మీరు మీ ఆత్మతత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని చెప్తారు. అంటే ప్రతిదీ కళ్ళలో అనుభవాలు నిజంగా అనిపించినా అవి మాయ కదా. అలాగే మెలకువలో మనకుండే ఈ ప్రపంచం, ఈ రిలేషన్షిప్స్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇది కూడా తాత్కాలికం. కానీ అనుభవించే ఆత్మ ఒకటే ఎప్పటికీ మనతో ఉండేది. అంటే మనం ఆయన చెప్పే అష్టావక్రుడు ఏం చెప్తాడంటే, మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నేను అనుభవిస్తున్నవి, ఏవైతే అనుభవిస్తున్నానో, ఏదైతే ఆలోచిస్తున్నానో, ఇవి నావి, ఇవి నేను కాదు, అవి భావాలు అంతే. సంతోషం, బాధ, అవమానం ఏంటివి? ఇవన్నీ ఎమోషన్స్. దే ఆర్ నాట్ మీ, నేను కాదు. మరి అలాంటప్పుడు నీవు కానిది ఏదైతే ఉందో అది నిన్ను ఎలా బంధిస్తుంది? బంధించకూడదు. మనం భ్రమపడుతున్నాం, అది దాని బంధనలో మనం ఉన్నాము అనే భ్రమలో ఉన్నాము. నువ్వు ఆ భ్రమలో ఉన్నావు కనుక ఇంకా అవే ఆలోచిస్తున్నావు. ఏవి కూడా, ఏది ఉంటే కూడా, ఈ ప్రపంచంలో ఏవి కూడా మన ఆత్మ కానిది ఏది కూడా మనల్ని బంధించలేదు. అది సత్యం. బంధించినట్టు మనం ఊహించుకుంటున్నాము. దాని నుంచి నువ్వు మేలుకో జనక అని చెప్తాడనమాట. అని అష్టావక్ర గీతలో, అష్టావక్ర గీత అని రాస్తాడు ఆయన, అష్టావక్రుడు. దాంట్లో ఉందన్నమాట ఇవంతా. చక్కగా ఆత్మతత్వం గురించి ఆయన చెప్తాడు. మీ అందరికీ నెల్సన్ మండేలా తెలిసే ఉంటారు కదా. సౌత్ ఆఫ్రికన్ ఆయన అప్పట్లో 1992-94 ఐ థింక్ ఆ టైంలో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అయ్యాడు. దానికి ముందు 27 ఏళ్ళు ఆయన జైల్లో ఉన్నాడు. 27 years. అంటే 1970 ఆ టైంలో వెళ్ళిన వాడు 1990లో బయటకు వచ్చి 1992లో ప్రెసిడెంట్ అయ్యాడు. 27 years he was physically bound to a prison. కానీ అది ఆయన్ని బంధించలేకపోయింది. ఆ జైలు, ఆ ప్రిజన్ ఏదైతే ఉందో ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన మనసుని, ఆయన ఆలోచనలని, ఆయన సౌత్ ఆఫ్రికన్స్కి ఆయన చేయాల్సింది ఏదైతే అనుకున్నాడో ఆయన చేశాడు. ఎందుకంటే ఫిజికల్గా హీఈస్ బైండెడ్ బట్ నాట్ మెంటలీ. అంటే ఆయన దాని నుంచి ట్రాన్సెండ్ అయిపోయాడు. అంటే నా ఆలోచనలు, నేను ప్రిజన్లో ఉన్నాను, నన్ను బంధించారు. ఏంటి? శరీరాన్నే కదా బంధించింది. నేను శరీరం కాదు అన్నప్పుడు నేను ఎందుకు కట్టుబడి ఉండాలి దీనికి అని ఆయన ఆలోచనలు ఎంతసేపు తన ప్రజల కోసం, వాళ్ళకి ఏం చేయాలి, ఇదే తపన. ఆ తపనను ఆయన బిల్డ్ చేసుకొని సంవత్సరాలు, 27 సంవత్సరాలు. ఇట్స్ నాట్ 1 or 2 years. బయటకు వచ్చిన తర్వాత అది ఒక్కసారిగా అది మొత్తం ఆయన్ని సపోర్ట్ చేసి హీ హెస్ బికమ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. అది లివింగ్ ఎగ్జాంపుల్ మనకి. జనక మహారాజుని మనం చూడలేదు, కానీ నౌ లివింగ్ ఎగ్జాంపుల్. అఫ్ కోర్స్ నౌ ఇప్పుడు చనిపోయాడు అనుకోండి, బట్ మన కాలంలో జరిగిన ఇది కదా, ఈజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్. అంటే ఆలోచనలకి మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, ఎమోషన్స్కి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. వీ కెన్ రైజ్ బియాండ్ దట్ అన్నమాట. అది శ్లోకం చూద్దాము. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యదాచరతి అంటే యత్ ఆచరతి శ్రేష్ఠః. యత్ ఆచరతి శ్రేష్ఠః అంటే యద్యదాచరతి శ్రేష్ఠ అని. ఒక గొప్పవాడు, నాయకుడు ఏదైతే ఆచరిస్తాడో, తత్తదేవేతరో జనః. తత్తదేవేతరో అంటే తత్ ఏవ ఇతరః జనః అంటే అదే అంటే ఏదైతే అని చెప్పారు కదా, అదే ఇతరులు, సాధారణ ప్రజలు అనుసరిస్తారు
ఏవ ఇతరః జనః, ఇతర జనులు అనుసరిస్తారు. సహ యత్ ప్రమాణం కురుతే, సయత్ ప్రమాణం కురుతే అంటే సహ యత్ ప్రమాణం కురుతే, అతను దేనిని చేస్తాడో, లోకస్తదనువర్తతే, లోకః తత్ అనువర్తతే, లోకస్తదనువర్తతే అంటే లోకః ప్లస్ తత్ ప్లస్ అనువర్తతే అయితే లోకస్తదనువర్తతే అవుతుంది. సమాజం అంటే ప్రపంచము దానిని అనుసరిస్తుంది. గొప్పవాడు ఏ విధంగా ఆచరిస్తాడో మిగతా జనులు కూడా అదే రీతిగా నడుస్తారు. గొప్పవాడు దేన్ని ప్రమాణంగా భావిస్తాడో ప్రపంచం కూడా దాన్నే ప్రమాణంగా భావిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు భగవానుడు ఏం చెప్పారు, ఇంతసేపు నువ్వు ఏమీ ఆశించకుండా పనులు చెయ్యి, అది నీకు మంచిది అని చెప్పారు. అంటే దానివల్ల మనం కూడా విశ్లేషణ చేసుకున్నాం కదా, యాంగ్జైటీ ఇవేవి ఉండవు, చక్కగా మనం చేస్తున్న పని మీద మనం ఇది చేసుకోవచ్చు అని. అది మనకు సంబంధించింది. కానీ మనము మన కర్తవ్యం ఆచరించడం వల్ల ప్రపంచానికి ఏమొస్తుంది, దానివల్ల భౌతికంగా ఏంటి లాభము అనే దాని గురించి చెప్తున్నారు. అంటే మొదట మనం వేరే వాళ్ళు ఏదైనా మన టీచర్స్ కానీ అంటే మన తల్లిదండ్రులతోనే మొదలవుతుంది. మనకి తల్లిదండ్రులు ఏదైనా చేస్తూ ఉంటారు, లేదంటే మన గురువులు ఏదైనా చేస్తూ ఉంటారు, లేదంటే చెప్తూ ఉంటారు, వాళ్ళు పాటిస్తూ ఉంటారు, మనం వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటాం. అదేంటి అంతా ఒక ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అంటే వాళ్ళు చేస్తుంటే మనకు బాగా అనిపిస్తుంది, ఇది బాగా చేస్తున్నారు వీళ్ళు, అదర్స్ ఆర్ డూయింగ్ ఇట్, లెట్ మీ ఆల్సో ట్రై, ఎస్ దిస్ ఫీల్స్ రైట్, దిస్ ఈజ్ రైట్. అంటే ఫస్ట్ ఎలా మొదలవుతుంది, మనం అనుసరించాలి అనేది మనకి నచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అనే దీంతో మనం మొదలు పెడతాం. ఇందులో రెండు మనం తెలుసుకోవచ్చు. ఈ అంతర్దృష్టిలో అనుకరణ, మొదట అనుకరిస్తాం అంటే ఇమిటేట్ చేస్తాం. వాళ్ళు చేస్తున్నది మనకు నచ్చింది కాబట్టి ఇలా నేను చేస్తాను అని మనం ఇమిటేట్ చేస్తాం. అంటే మామూలుగా కూడా అంటారు, అంటే ఒక అబ్జర్వేషన్తో మనము ఎదుటి వాళ్ళు చేసినట్టు మనం చేస్తే కన్నా రాను రాను ఏమవుతుంది, అది నిజంగానే మనం అలా మారిపోతాము. అంటే ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అంటారు. ఫేక్ ఇట్ అంటే నువ్వు జస్ట్ ఇమిటేట్ చేస్తూ పో, అట్ సమ్ పాయింట్ యూ విల్ మేక్ ఇట్. యూ విల్ మేక్ ఇట్ అంటే నువ్వు అది నిజంగా చేయగలుగుతావు అని అర్థం. అంటే ఇమిటేషన్ అనొచ్చు, లేదంటే మోడలింగ్ అనొచ్చు. కానీ ఏంటంటే మనం ఇమిటేషన్ లెవెల్లోనే ఉండిపోయాం అనుకోండి, అంటే జస్ట్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళలాగా మనం చేద్దాము అనే స్థితిలోనే ఉన్నాం అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు. దాన్ని ఏం చేసుకోవాలి, మనం అంతర్గతం చేసుకోవడం, అంటే మనసులోకి ఇముడ్చుకోవడం అంటారు కదా, అది చెయ్యాలి. ఇంటర్నలైజ్ చేయడం అన్నమాట. జనక మహారాజు చేసినట్టు మనం కూడా ఇలా ఉండాలి అని ఇప్పటి లీడర్స్ ఆయనలాగా ఉందాము, లేదంటే ఒక గొప్ప లీడర్ నెల్సన్ మండేలా ఆయనలాగా ఉందాం. ఫస్ట్ ఇమిటేట్ చేయొచ్చు ఒక లీడర్ని, తర్వాత ఏంటంటే దాన్ని మనం ఇంటర్నలైజ్ చేసుకోవాలి, అంటే మనలోకి ఇముడ్చుకోవాలన్నమాట. అదే ఇంపార్టెంట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అంటే ఎప్పుడు ఇంటర్నలైజ్ చేసుకోగలుగుతాము, మనం నమ్మాలి. నమ్మినప్పుడు ఈ పనిలో దిస్ సీమ్స్ టు బి రైట్, ఇది సరైన పని అని మనం నమ్ముతామో అప్పుడు మనం ఏదైతే ఇమిటేట్ చేస్తున్నామో అది మనం ఇంటర్నలైజ్ చేసుకోగలుగుతాం అన్నమాట. భగవానుడు అదే చెప్తున్నాడు, జనక మహారాజు లాంటి వాళ్ళు అలా చేశారు కాబట్టి నువ్వు కూడా అలా చెయ్యాలి అని ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. అంటే వాళ్ళలాగా ఇమిటేట్ చేయడమే కాదు, వాళ్ళు ఏదైతే నమ్మారో దాన్ని నువ్వు కూడా నమ్మి నువ్వు కూడా చెయ్యాలి అని. అలాగే చిన్న పిల్లల పైన వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావం అలాగే ఉంటుంది. మొదట వాళ్ళ తల్లిదండ్రులు చేసినట్టుగా చేస్తూ ఉంటారు, కానీ తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం కుదురుతుందో వాళ్ళకి అది ఇంటర్నలైజ్ అయిపోతుంది అనుకుంటే చెప్పచ్చు. కానీ కట్ అయిపోతుంది.